హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్స్ ఈరోజు కొంచెం ఊగిసలాడే. స్టార్టింగ్లో కొంచెం సెల్లింగ్ వచ్చింది, కానీ దట్ హ్యాస్ బీన్ నెగేటెడ్ బై బయింగ్. తర్వాత బయింగ్ వచ్చేసి మొత్తానికి పైకి తీసుకెళ్ళిపోయాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ విషయంలో మాత్రం అది అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ సమ్ మొమెంటం. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు గట్టిగా తగ్గింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు మిగతా బ్యాంకులు కొద్దిగా ఏం లేదు తగ్గాయి. అది దానివల్ల బ్యాంక్ నిఫ్టీ మాత్రం పెరగలేదు, అలానే పడిపోలేదు. 100-200 పాయింట్లు అంటే జస్ట్ కంటి తుడుపు లాంటిదే. నిఫ్టీ మాత్రం నిఫ్టీ స్టాక్స్ విజృంభించాయి. నిన్నటి వరకు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండి నడిపించింది, బ్యాంక్ నిఫ్టీ నడిపించింది. ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ తనంతట తాను నడవటం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్టర్ రొటేషన్లో ఈరోజు చూసారంటే మీకు ఆటో ఒకటి, తర్వాత ఐటీ ఒకటి, టీసీఎస్ బ్రహ్మాండంగా పెరిగింది, దగ్గర 3% దాకా పెరిగింది. టెక్ మహీంద్రా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ఫోసిస్ పెరిగింది. ఐటీ ఒకటి డల్గా ఉంది కదా, ఇప్పటి వరకు దాన్ని లేపేశారు, ఐటీని లేపేశారు. ఐటీలో దిగ్గజం టీసీఎస్ ఉంది కాబట్టి ఒకటి. రిలయన్స్ ఎలాగో న్యూట్రల్గా ఉన్న రిలయన్స్ ఎలాగో కొద్దిగా పెంచుతున్నారు కదా, రిలయన్స్ కూడా లైట్గా పెరిగింది. దానివల్ల ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గినందువల్ల బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ అయింది తప్ప నిఫ్టీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆటోలో కూడా మీకు హీరో ఒకటి, బజాజ్ ఆటో ఒకటి, ఇట్లాంటి షేర్లు కొంచెం పెరిగాయి. తర్వాత మారుతి ఒకటి, తర్వాత టాటా మోటార్స్ ఒకటి. చూడండి మీరు. సో ఇదేంటి, దీని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ సెక్టర్ రొటేషన్. బాగా పెరిగిన వాటిని వదిలేసేసి లేదా వాటిలో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎప్పుడు పెరగకుండా పడి ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని లేపుతారు. ఇప్పుడు అదే జరిగింది. హీరో మోటార్ కార్పు, బజాజ్ ఆటోలు పడి ఉన్నాయి కదా బాగా. మారుతి కూడా పెద్దగా పడలేదు కానీ పెరగలేదు కదా. తర్వాత బాగా పడిపోయింది కదా టాటా మోటార్స్, వీటి మీద పడి మొత్తానికి నిఫ్టీని పెంచేస్తున్నారు. చూడండి మీకు యాక్చువల్గా ఇది ఈరోజు కరెక్షన్ రావాల్సినదే, కానీ దట్ వాజ్ ఎవర్టెడ్. మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, క్లోజింగ్ ప్రైస్లో చూద్దాం. క్లోజింగ్ ప్రైస్ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఇది వెడ్జ్ ఫార్మేషన్ టైపు. ఇట్స్ మూవింగ్ అప్ అనబేటెడ్ ఎక్కడ అడ్డు ఆపు లేకుండా వెళ్ళిపోవటం. ఈ స్టేజ్లో ఏంటంటే అపోజిషన్ ఉండదు. సెల్లర్స్ దే టర్న్ బయర్స్ అయిపోతారు, అంటే షార్ట్ కవరింగ్. తర్వాత బుల్స్ ఏం చేస్తారంటే దీన్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా పెంచుతారు. వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తున్నారు కదా, అందుకని వీళ్ళు ఏం చేస్తారు, పడకుండా జాగ్రత్త చూస్తారు. పడేసి కొనుక్కుందామని ట్రై చేస్తారు వాళ్ళు, కానీ వీళ్ళు బయింగ్కి వచ్చేసి వీళ్ళు కొనేస్తుంటే వాళ్ళు కొంచెం కంగారు పడి వాళ్ళు కూడా బయింగ్కి వచ్చేస్తారు. అట్లాగా ఆ స్టేజ్ అనమాట ఇది. దిస్ ఈజ్ కాల్డ్, ఇది వెడ్జ్ ఫార్మేషన్ మోడ్లో ఉంది. అంటే వెడ్జ్ ఫార్మేషన్ అంటే ఇంతకుముందు ఎప్పుడో చెప్పుంటాను, అదర్వైజ్ జస్ట్ మీకు చూపిస్తాను బోర్డు మీద. ఇప్పుడు ఏదన్నా పెరుగుతూ ఇలా ఉందనుకోండి, అలా నిలువుగా వెళుతున్నదంటే అర్థం ఏంటంటే, అంటే ఎక్కడా కూడా అపోజిషన్ లేదు కదా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ తగ్గి వెళ్ళటం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ తగ్గి వెళ్ళింది, లేదా ఇక్కడ తగ్గి వెళ్ళింది,
కానీ తగ్గటం అనేది లేదు, ఏకంగా పెరగటమే. అట్లా వెళ్ళినప్పుడు ఎట్లా నిటారుగా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే తప్పదు. నిటారుగా వెళ్ళింది అక్కడ నిలవదు, అక్కడి నుంచి తగ్గుతుంది. అయితే తగ్గేలోగా ఎంత తీక్షణంగా ఉంటుందంటే అది ఎంతగా వెళుతుందంటే అసలు సెల్లర్ కనపడ్డు, బయింగ్ 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 వెళ్ళిపోతుంది అంతే పైకి. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. అందువల్ల ఏంటంటే ఇది సెల్ మోడ్లోకి రాలా, అయితే వస్తుంది. ఇప్పుడు 2-3 సెషన్స్ తర్వాత వస్తుందా, 4-5 సెషన్స్ తర్వాత వస్తుందా, లేదా ఒక సెషన్ తర్వాతే వస్తుందా అది చెప్పలేము. కానీ ప్రస్తుతం మాత్రం బై మోడ్లోనే ఉంది ఇది. అంటే ఇక్కడి నుంచి ఇంకొంచెం ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి మనం చూడండి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో నేను చూసాం కదా, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో చూద్దాం. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఇంకొంచెం ఇంకా బెటర్గా అర్థమవుతుంది. చూడండి. సో వాట్ హ్యాపెండ్, ఇది యాక్చువల్గా ఈరోజు మార్కెట్లో స్ట్రెంగ్త్ అయిపోయి ఉంటే ఇవాళ ఖచ్చితంగా సెల్లింగ్ రావాలి. అంటే 200, కనీసం 200-250 పాయింట్లు తగ్గాలి, కనీసం 150 పాయింట్లన్నా తగ్గాలి. దానికి బదులు 150-160 పాయింట్లు పెరిగింది. అంటే ఎందుకు పెరిగిందో చూడండి. ఇక్కడ ఇది డోజీ ఫార్మేషను. ఈ డోజీ ఫార్మేషను దిస్ కెన్ టర్న్ అవుట్ టు బి ఎన్ ఈవినింగ్ స్టార్. కానీ అలా జరగలేదు. ఎందుకని జరగలేదు, ఎక్కడైతే ఓపెన్ అయిందో పైన ఓపెన్ అయింది కదా, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నెంబర్ 1 ఓపెనింగ్ పైన, ఆ తర్వాత తగ్గింది. ఎంత తగ్గిందంటే దాదాపు తెల్ల క్యాండిల్ ప్రీవియస్ టు ప్రీవియస్ తెల్ల క్యాండిల్ టాప్ వరకు తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. బయింగ్ సపోర్ట్ వచ్చింది. ఇక్కడ తోకలా ఉన్నది చూసారా, బయింగ్ సపోర్ట్ వచ్చి పైకి వెళ్ళి అక్కడ క్లోజ్ అయింది. ఇది సుత్తిలా ఉంది కదా హ్యామరు, కానీ హయ్యర్ లెవెల్లో టాప్కి వెళ్ళిన తర్వాత పీక్ లెవెల్స్లో గనక మీకు చెప్తాను చూడండి. పీక్ లెవెల్స్లో సుత్తి ఫార్మేషన్ వస్తే దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాం. అట్లా ఉందనుకోండి, ఇట్లా ఇక్కడ వచ్చిందనుకోండి, పెరిగాక ఇట్లా సుత్తి వచ్చిందనుకోండి, ఈ సుత్తిని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటారు. ఈ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ పాజిటివ్గా ఏం తీసుకోరు, నెగిటివ్గానే తీసుకుంటారు. ఈ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఏంటంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది ర్యాలీ. ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. ఇదే కదా జరిగింది. రెడ్ అనుకుందాం, పోనీ రెడ్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సారీ, రెడ్ కదా, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అది ఇర్రెలవెంట్. రెడ్ అయినా వైట్ అయినా ఇర్రెలవెంట్, ఎందుకంటే ఈ బాడీ చాలా చిన్నది కదా. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ వరకు వచ్చింది లో, ఇది హై. అయితే అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనుకోండి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఆ తర్వాత పైకి వెళ్ళలేదు, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ వరకు తీసుకొచ్చారు, పడేశారు. ఇక్కడి నుంచి పడేసిన తర్వాత బయింగ్ సపోర్ట్ రాబట్టే కదా మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. అట్లీస్ట్ ఈరోజు పడనివ్వలేదు, అడ్డుకున్నారు. అంటే అవతల వాళ్ళు అపోజిషన్ పడేయటానికి ప్రయత్నిస్తే, గట్టిగా పడేయటానికి ప్రయత్నిస్తే వీళ్ళు గట్టిగా అడ్డుకున్నారు. ఈరోజు వరకు జరిగింది. కానీ దిస్ హ్యాపెండ్ ఎట్ ది పీక్ లెవెల్. పీక్ లెవెల్లో ఇలాంటి హ్యామర్ వస్తే ఈ హ్యామర్ని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటారు. అంటే త్వరలో ఇది పీక్ లెవెల్స్ రీచ్ అయిపోయి అక్కడి నుంచి తగ్గటానికి అవకాశం ఉంది అని అర్థం. త్వరలో
సెల్లింగ్ రావచ్చు అని. ఆ త్వరలో అనేది 2 సెషన్స్ 3 సెషన్స్ అంతే, 2-3 సెషన్స్ మాటే కానీ ఒక 10 సెషన్స్, ఇప్పుడు 7 సెషన్స్ ఏమో వచ్చినాయి, ఇంకొక 7-8 సెషన్స్ తర్వాత అని కావద్దు దాని అర్థం. అయితే ఇమీడియట్గా మాత్రం దెర్ ఈజ్ నో ఫాల్ అట్లా కనిపించడం లేదు ఇమీడియట్గా. అంటే ఇప్పుడు దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, మార్కెట్స్ ఇప్పుడు 24,350 లెవెల్స్లో ఉన్నాయి కదా, ఇది 24,500 సునాయాసంగా వచ్చేస్తుంది. అయితే రేపు సెటిల్మెంటు, పెద్ద జోక్ ఏంటి, పెద్ద విశేషం ఏంటంటే రేపు సెటిల్మెంటు, అది కూడా మంత్లీ సెటిల్మెంటు, ఏప్రిల్ తాలూకు సెటిల్మెంటు. ఈ ఏప్రిల్ తాలూకు సెటిల్మెంటు ఈ విధంగా ఎట్లా అయితే వెడ్జ్ ఫార్మేషన్లో స్టీప్గా వెళుతున్నదో అక్కడ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అన్అపోజ్డ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చూసారా, మన వీడు సైంధవుడు చూసారా, మొత్తం పాండవుల్ని అందరినీ ఆపేశాడు. ఒక్కరోజు తన ప్రతాపం చూపించాడు సైంధవుడు, పద్మవ్యూహంలోకి ఎవరిని వెళ్లకుండా ఆపగలిగాడు. సైంధవుడు ఎలా ఆపగలిగాడో అలాగా సెల్లర్స్ని పంపించేస్తుంది. అంటే సెల్లర్స్ ఆటలు సాగవు ఇక్కడ, బయ్యర్సే. అంటే అట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎఫ్ఐఐస్ కూడా పాపం బయింగ్ మోడ్లో ఉన్నారు. ఎఫ్ఐఐస్ ఈరోజు 3,333 కోట్లు, ఆల్ త్రీస్ 3,333 కోట్లకి ఈరోజు కొంటే డిఐఐస్ 1,234 కోట్లకి అమ్మారు. అంటే వాళ్ళు కొనటం మన అమ్మటం అనే కార్యక్రమం మొదలైంది. ఈరోజు కూడా కొన్నారు, అంటే వాళ్ళు బై మోడ్లో ఉన్నారు. ఓకే. తర్వాత ఇన్ఫ్లేషను, ఇట్ ఈజ్ అండర్ కంట్రోలు. ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోలు. క్రూడ్ ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరలు తగ్గి మనకి చాలా హెల్ప్ చేస్తున్నాయి. క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఇంకా అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే, గ్లోబల్గా కొంచెం ట్రంప్ గారు కదండి, ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో ఆయనకే తెలియాలి. సో ఇంకేముంది, ఏదో కొద్దిగా బార్గెన్ చేసుకోవాలి, మాట్లాడదాము, ఆవేశపడిపోయి గబగబా ఏదో గబుక్కుని అనేస్తాడు, ఏదో డెసిషన్ తీసేసుకుంటాడు. మళ్ళీ తర్వాత రికన్సైల్ అయ్యి అలా కాదు ఇలా చేస్తానంటాడు. కొద్దిగా కొంచెం ఆయన గురించి మనం కామెంట్ ఎందుకులే చేయటం, కానీ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం ఆయన్ని. సో ఆయన మొత్తానికి పడ్డాడు, కాంప్రమైజ్ అవ్వటానికి, నెగోషియేషన్స్ సిద్ధపడుతున్నాడు అనటానికి తార్కాణం ఏంటంటే ఆయన స్టేట్మెంట్స్, ఈ మధ్యన ఇచ్చిన స్టేట్మెంట్లే. దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అమెరికన్ మార్కెట్స్ ముఖ్యంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. లాస్ట్ 2 సెషన్స్ నుంచి అమెరికన్ మార్కెట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించాయి. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ చక్కగా 1%, 1.5%, 2% ఊరట. ఏషియన్ మార్కెట్స్ అయితే ఇంకా బాగున్నాయి. నిన్నంతా డల్గా అనిపించినా ఇవాళ చూడండి, ఏషియన్ మార్కెట్స్ రోబస్ట్గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ ఆర్ వెరీ గుడ్. అమెరికన్ మార్కెట్ చెప్పక్కర్లేదు. ఇవన్నీ బాగున్నాయి. అంటే గ్లోబల్ మార్కెట్లు బాగున్నాయి. క్రూడ్ ధరలు ఓకే. ఇన్ఫ్లేషన్ లెవెల్స్ మనకి ఇండియాలో తక్కువగా ఉన్నాయి. మరి వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే, రేపటి సెటిల్మెంట్లో కూడా కరెక్షన్ రాకపోవచ్చు. అఫ్కోర్స్ సెటిల్మెంటు వాళ్ళు చాలా ప్లాన్గా చేస్తారనుకోండి, అయినప్పటికీ కూడా సెల్లింగ్ రాకపోవచ్చు అని అజంప్షన్ తీసుకోవాలి, ముఖ్యంగా నిఫ్టీ. ఎందుకంటే మీరు గమనించారో లేదో, నిఫ్టీని పడేయటం కోసం బేర్స్ ఆ రిలయన్స్ను టీసీఎస్ బాగా వాడుకున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పెద్దగా వాడుకోలేదు, కానీ ఈ రెండింటిని బాగా వాడుకున్నారు. గమనించారా, 3200కి వచ్చేసింది కదా టీసీఎస్. అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 1150 రేంజ్కి వచ్చేసింది. పడేశారు. ఇవి రికూప్ అయితే చాలు. 1400 రేంజ్కి రిలయన్స్ను,
3700 రేంజ్కి 37-3800 రేంజ్కి టీసీఎస్ వస్తే చాలు, మీకు సింపుల్గా 25,000కి వెళ్ళిపోతుంది మార్కెట్. 25,000 ఈజ్ వెరీ మచ్ ఇన్ ది ఆఫింగ్ అని గుర్తుపెట్టుకోండి. 25,000 నథింగ్, 25,000 ప్లస్సే ఊరికే. ఇమీడియట్ టార్గెట్గా 25,000 చెప్తున్నాను. ఏముందండి 24,500 ఎనీ టైమ్ ఇట్ ఈస్ దేర్. ఆ తర్వాత 500 పాయింట్స్ ఎంత కష్టమా? ఒక టీసీఎస్ను రిలయన్స్ పట్టుకుంటారు. నిఫ్టీ 50 స్టాక్స్లో బాగా పడిపోయినవి ఉన్నాయి కదా, వాటిని 2 రోజులు 3 రోజులు లేపారంటే చాలు, వాటిలో బయింగ్ వస్తే చాలదా? అయితే ఈ ప్రాసెస్ ఇమీడియట్గా రోజు జరుగుతుందని అనుకోకండి, జాగ్రత్త. ఇక్కడ ఆలోచించండి. ఎట్లా అంటే మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. బేర్ ట్రాప్ లాంటిది జరుగుద్ది. బేర్ ట్రాప్ లాంటిది జరగచ్చు. ఎట్లా అంటే కొద్దిగా తగ్గించడం, 100-200 పాయింట్లు 200-300 పాయింట్లు పడేయటం. 200-400 పాయింట్లు పడేసారనుకోండి, ఒక రోజు లేదా 2 రోజులు లేదా 3 రోజులు, ఇంకా మీరేమనుకుంటారంటే అయిపోయింది, ఇంకా ఇక నుంచి అక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తారు. అక్కడ కొంతమంది షార్ట్ సెల్లింగ్ చేస్తారు, మేధావులు జ్ఞానులు చేస్తారు, చిన్న చితక చిన్నవాళ్ళు కూడా చేస్తారు. అక్కడ షార్ట్ సెల్లింగ్ చేసిన తర్వాత, ఎందుకంటే పడిపోతుంది, ఇంకా బాగా పీక్ వెళ్ళింది కదా, ఇంకెంత వెళ్తుందిలే అనే ఉద్దేశంతో చేస్తారు కదా. ఫస్టే షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు పర్వాలేదు, బతికిపోతారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా కొంచెం తగ్గుతుంది కదా, అక్కడ కవర్ చేసుకుంటే ఇంతే, నేను వదిలేస్తాను, పీక్లో వచ్చింది ఇంత పెరిగింది, 23,000కి వస్తుందిలే, చూస్తాను, 23,500 23,000 దగ్గర వచ్చినప్పుడు కవర్ చేస్తాను ఉంటుంది, అది ఇంకెంత పడుతుందిలే అనుకుంటే, ఇంకెంత పెరుగుతుందిలే అనుకుని వదిలేసిన వాడికి ఆశాభంగమే, మళ్ళీ తిరిగి లాస్లో కవర్ చేసుకోవాల్సి వస్తుంది. తెలివిగల వాళ్ళు, స్మార్ట్ పీపుల్ ఏంటంటే 100-200 పాయింట్లు 300 పాయింట్లు వాళ్ళు అమ్మిన తర్వాత తగ్గగానే ముందు కవర్ చేసుకుని ప్రశాంతంగా చూస్తారు, మళ్ళీ పెరిగితే అప్పుడు చూద్దాంలే అని. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెల్ ఆన్ రైజ్ మార్కెట్, దే డోంట్ టేక్ ఛాన్స్, కొద్దిగా తీసుకుంటారు. అలా తీసుకుని అలా అమ్మేసి 24,500 దగ్గర 300 దగ్గర అమ్మేసి నేను వదిలేస్తాను చూస్తాను అనుకున్న వాళ్ళు 25,000 దగ్గర కవర్ చేసుకుంటారు. 25,000 కూడా క్రాస్ అయిపోతే భయపడి కొంతమంది కవర్ చేసుకుంటారు, కొంతమంది ఇంకా మొండిగా వదిలేస్తారు. ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఇది ఏకదాటిగా 25,000కి వెళ్ళదు. నెక్స్ట్ సెటిల్మెంట్లో, ఈ సెటిల్మెంట్ ముగుస్తుంది సజావుగానే, నెక్స్ట్ సెటిల్మెంట్లో కొంచెం వాలటైలిటీ వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మంత్ ఎండ్కి, లాస్ట్ వీక్ ఆఫ్ ది ఏప్రిల్లో చిన్నపాటి కరెక్షన్స్ రావచ్చు. ఎండ్ ఆఫ్ ది మంత్ లేదా బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ది మే అట్లా అప్పుడు రావచ్చు. వచ్చినప్పుడు వచ్చి కొంచెం భయపెట్టి, లైట్గా భయపెట్టి మళ్ళీ తిరిగి అందుకుంటుంది. సో ఇట్ టేక్స్ టైం. తర్వాత కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్తుంది. ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇట్ టేక్స్ టైం. బట్ 25,000కి వెళ్ళటానికి మాత్రం ఇబ్బంది ఏం లేదు మార్కెట్కి. సోనర్ ఆర్ లేటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 25,000. చాలా దగ్గరగా ఉన్నాం. మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, అది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అస్సలు కరెక్షన్ రాకుండా నిటారుగా నిలువుగా మాత్రం పైకి వెళ్ళదు. ఆ విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా చాలా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా ఆకాశం మౌంట్ ఎవరెస్ట్కి ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఏముండదు. ఇంకా అంతకన్నా పెద్ద కొండ ఏం లేదు కదా. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అదే. పీక్ 56,000, 56,500 పెద్దది. ఇప్పుడు చూడండి బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఏం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కంటే భిన్నంగా ఉంది. నిఫ్టీలో చురుకుదనం ఎక్కువైంది, మొదలైంది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా డల్నెస్ వచ్చింది. దానికి తార్కాణం చూడండి, ఇది మారిబోజు అంటారు దీన్ని. అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడికి మళ్ళీ వెళ్ళాల. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక ఇంచు కూడా పైకి వెళ్ళాల. చూడండి కొద్దిగా రిలేటివ్గా పెద్ద క్యాండిలే. ఎందుకంటే ఓపెనింగ్తో పోలిస్తే ఓపెనింగ్ 300 పాయింట్లు ఏమో 56,000 పైచిలకు 56,100 ఆ రేంజ్లో ఓపెన్ అయితే ఇది వచ్చి
55,400. అంటే టోటల్గా తీసుకున్నట్లయితే ఓపెనింగ్తో కంపేర్ చేసుకుంటే 500-600 పాయింట్లు తగ్గింది. అయితే నిన్నటి క్లోజింగ్తో పోలిసి చూస్తే మాత్రం ఒక 200 పాయింట్ల రేంజ్లో తగ్గింది. అయితే ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటారు దీన్ని, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అని. ఎందుకంటే ప్రీవియస్ వైట్ క్యాండిల్ని ఈ లేటెస్ట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసేస్తే పూర్తిగా దాన్ని బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. ఎగ్జాక్ట్గా బేరిష్ ఎన్గల్ఫింగ్ కాదు, కానీ ఇది మొత్తానికి ప్రీవియస్ క్యాండిల్ మాత్రం కవర్ చేసేసింది. అంటే ఇక్కడ మొమెంటము తగ్గింది, స్లో డౌన్ అయ్యింది, కొద్దిగా స్లో డౌన్ అయ్యింది. అంటే ఇది దాదాపుగా ఓవర్ బాట్ జోన్లోకి వచ్చినట్టే. దాదాపుగా రేపు తెలుస్తుంది, రేపటికి వచ్చేయచ్చు. ఓవర్ బాట్ జోన్లోకి బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఆన్ ది థ్రెషోల్డ్ బ్యాంక్ నిఫ్టీ ఓవర్ బాట్ జోన్లో వస్తుంటే నిఫ్టీ మాత్రం ఇంకా రాలా ఓవర్ బాట్ జోన్లోకి, జస్ట్ అబౌట్ టు కమ్. నిఫ్టీకిను బ్యాంక్ నిఫ్టీకి అది తేడా ఇవాళ పరిస్థితి టెక్నికల్గా. మిగిలినవి రేపు చూడాల్సిందే. ఏమండి, మిగిలినవి రేపు చూడాల్సిందే. అయితే కొన్ని స్టాక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బ్రేక్అవుట్లు వచ్చాయి, చాలా స్టాక్స్లో బ్రేక్అవుట్లు వచ్చాయి. తర్వాత 21 డే మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది, చాలా స్టాక్స్లో జరిగింది. అయితే వాటిని డిస్కస్ చేయొచ్చు, కానీ నౌ ఐ ఫీల్ ఇట్ ఈజ్ అర్లీ టు డూ దట్. సో నెక్స్ట్ ఏదైనా కొద్దిగా చిన్న కరెక్షన్ వచ్చిన రోజున నేను డిస్కస్ చేస్తే వాటిని బాగుంటుందని అనిపిస్తున్నది. అందుకని ఈరోజు స్టాక్స్ గురించి మాట్లాడటం లేదు. ముఖ్యంగా రేపు ఏంటంటే సెటిల్మెంట్ కూడా కదా, సెటిల్మెంట్ అటో ఇటో అవుతుంది. అటో ఇటో అవుతుందా అంటే అది చెప్పలేము, ఎందుకంటే వాలటాలిటీ ఇవాళ ఉంది, బాగానే ఉంది. ఇవాళ చాలా వరకు సెటిల్ చేసేసుకున్నారు, షార్ట్ కవరింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకున్నారు, ప్రాఫిట్స్ లాంగ్ పొజిషన్స్ క్లోజ్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, చాలా వరకు చేసుకున్నట్లే అనిపిస్తున్నది ఈరోజు. అది అట్లా అదే అయిపోతే మాత్రం రేపు జస్ట్ ఊరికే ఈ ఆప్షన్స్ కరిగించడం కోసం స్మాల్ రేంజ్లో నడిపిస్తారు మార్కెట్ని. ఒక నిఫ్టీ 100-150 పాయింట్ల రేంజ్లో నడిచిందనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 200-300 పాయింట్ రేంజ్లో నడిచిందనుకోండి, చాలు ఈ ఆప్షన్స్ అన్నీ కరిగిపోతాయి, డబ్బులు వాళ్ళ జోబులో పడిపోతాయి. ఎందుకంటే అది ప్లాన్ చేసినట్లు అనిపిస్తున్నది ఈరోజు జరిగిన మార్కెట్ని చూస్తే. ఓకే అండి, సో లెట్ us see టుమారో. అయితే నిఫ్టీలో కొంచెం మొమెంటము ఇంకా ఉంది, నిఫ్టీలో మొమెంటం వచ్చిందని చెప్పాలి. కాబట్టి నిఫ్టీకి ఇంకా టైం ఉంది కరెక్షన్కి. బ్యాంక్ నిఫ్టీకి కొద్దిగా స్మాల్ కరెక్షన్కి టైం వచ్చేసినట్లు అనిపిస్తున్నది. దట్ మే నాట్ రిఫ్లెక్ట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో రిఫ్లెక్ట్ కాకపోవచ్చు, పెరగచ్చు కూడాను. ఎందుకంటే ఈరోజు కొద్దిగా లైట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ విజృంభించడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల ఏంటంటే వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ మార్కెట్స్ హ్యావ్ టాప్డ్ అప్, మార్కెట్స్ పీక్ వచ్చేసి కరెక్షన్ ఈజ్ డ్యూ అన్న నిర్ధారణకి మాత్రం రావటం లేదు. రేపు కూడా చూడాలి. రేపటి తర్వాత ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా బుల్ మార్కెట్లో ఏంటంటే ఫ్రెష్ సెటిల్మెంట్ పాజిటివ్గా ఉంటుంది. సో రేపు ఎల్లుండు చూసి కానీ మనం దీని గురించి చెప్పలేము, మాట్లాడలేము. అందుకనే నేను స్టాక్స్ ఏమీ డిస్కస్ చేయటం లేదు. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దెర్ ఈజ్ ఎ సర్టనిటీ ఇన్ ద ట్రెండ్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.